కీర్తి నీ చాటుదా అనే పాట పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నీ చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నీ చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే నీ చేతులతో కొలిసిన దేవా. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడదాం. ఆజాద సముద్రాలతో నీవే ఎల్లను వేసితివి. ఆగాధ సముద్రాలతో నీవే ఎల్లను వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా, జలముల
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. Praise the Lord, hallelujah. సింహాసనాసీనుడానికి స్తోత్రం స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా సియోను శిఖరాగ్రము సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం నీకే నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం దేవా నీకే వందనం. దేవానికి స్తోత్రం. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా.
worship you, Lord. యేసయ్యా నాకు చాలిన దేవానికే స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ రియామలరామమమమమమమమ యేసే ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పడదాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ కృప లేకుంటే నేనేమీ లేదయ్యా. ఓరియా సెలెలమమమే నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమీ లేను. రెండు చేతులు పైకెత్తి దేవా నీ కృపయే, నీ కృపయే కావలెను. సిగలాడు నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్రం. కనికర సంపన్నుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం.
తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా నీకు స్తోత్రం. నీ కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయని రెండు చేతులు పైకెత్తి సంఘమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah, hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, హెచ్చించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. యేసు పిలుపు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు కూడా దేవుని ఆరాధించిన మనము ఆయన మన ఎందుకు పిలుస్తున్నాడు అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు ఆయన ఎందుకు తన ప్రజలను తన శిష్యులను పిలుస్తున్నాడు అనే విషయానికి వస్తే, దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో దేవుడు ఆయన వారిని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎవరికి అని అంటే, మార్కు 3:13 ప్రకారంగా ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభువారు తనకిష్టమైనటువంటి వారిని పిలిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ఈరోజు దేవుడు తనకిష్టులైన వారిని, తనకు నచ్చిన వారిని, తనకు చాలా ప్రియమైనటువంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలిచేటటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే, వారు మరి ఆ కొండ ఎక్కి రావలసినటువంటి అవసరత ఉన్నది. యేసు కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద ఉన్నటువంటి యేసు దగ్గరకు ఆయన పిలువగా ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఆయన దగ్గరకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనములో, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు,
నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమనెత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగెను. దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమనెత్తెను. కాబట్టి ఇక్కడ నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును, వారినే యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తనకిష్టమైన వారిని పిలుచు ఉన్నాడు. తాను ఎరిగిన వారిని, తనకు ఇష్టమైన వారిని ఆయన పిలిచి, ఆయన వారిని ఏర్పాటు చేసుకుని, వారిని తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును వారికి దయచేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, పిలిచిన వారిని ఏర్పాటు చేసుకుని, ఏర్పరచబడిన వారు ఫలించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా యేసు ఆయన తనకిష్టమైన వారిని ఆయన పిలిచి, వారిని తనతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుని, వారిని ఏర్పాటు చేసి వారితో ఆయన ముచ్చటిస్తున్నట్టుగా, వారికి ఆయన అనేక విషయాలు తెలియపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుడు తనకిష్టమైనటువంటి వారిని పిలిచి, వారందరినీ కూడా తనతో గడపాలని, తనతో ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు పిలిచిందే, దేవుడు ఏర్పాటు చేసుకుందే మనము ఆయనతో ఉండాలని. తనకిష్టమైన వారిని పిలిచాడు కొండ మీదకి, తనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈ జీవము గల దేవుడు ఈ 12 మందిని దేవుడు ఎందుకు వీని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనము మొదటిగా ఆయనతో ఏం చేసేవారిగా ఉండాలంటే, మనము ఆయనతో గడిపే వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. అలాగే తనతో ఉండునట్లు ఆయన పిలుపు ఆయనకి ఇష్టమైన వారికి, ఆయన పిలుపు ఆయనకు దగ్గరగా ఉండడానికి, ఆయనతోనే ఉండడానికి. గనుక ఈరోజు యేసయ్య ఆయన పిలుపు, ప్రియమైన వారిని పిలుస్తూ, మీరందరూ కూడా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీరు నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు చెప్తున్నాడు. అలాగే ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా ఆయన మనలను ప్రేమించి తన కృప మనకందరికీ చూపించి తన యొక్క దివ్యమైనటువంటి సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఆయన చేసిన మంచి కార్యం, గొప్ప కార్యం ఏంటి అని అంటే, మొదటిగా మనల్ని ఆయన పిలిచింది ఆయనకి ఇష్టలుగా ఉన్నటువంటి వారమని మనల్ని ఆయన పిలిచాడు. రెండవది, ఆయనతో మనం ఉండాలని ఆయన పిలుస్తున్నాడు. ఇక ఆయనతో ఉండేటటువంటి వారికి ఆయన అధికారం అనుగ్రహించాలని పిలుస్తున్నాడు. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం దేవుడు వారికి అనుగ్రహించాలని, సువార్త ప్రకటించేటటువంటి వారిగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన పిలుపులో ఏముంది? ప్రతి వారు నాకు ప్రియముగా ఉన్నటువంటి వారిని నేను పిలుచుకుంటున్నాను, అలాంటి వారు నాకు దగ్గరగా ఉంటే నేను వారికి అధికారం ఇస్తాను, అధికారంతో వాళ్ళు దయ్యాలు వెలగొడతారు, నా యొక్క సువార్తను వారు ప్రకటిస్తారు, ప్రకటించబడిన తర్వాత వారు అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తారు. ఈ ప్రకటించుచున్న కారణం చేత మీరు ప్రకటించడాన్ని బట్టి దయ్యములు వెళ్ళగొట్టబడి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించడం ద్వారా జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే, మీ జీవితాలు ధన్యమవుతాయి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీ జీవితాలు దీవించబడతాయి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియా స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా
తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఆ జీవము గల దేవుని యొక్క అడుగు జాడలు నడుస్తూ, ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ, ఆయన సన్నిధిలో మనము జీవించవలెనని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక యేసయ్య పిలుపులో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకుని, సాత్వికుడు దీన మనసు గలవాడు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకుని, ఆయనతోనే ఉంటూ ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకుని, ఆయన రాజ్య సువార్తను ప్రకటించి, సాతాను రాజ్యమును కూల్చివేసి దైవ రాజ్యాన్ని స్థాపించేటటువంటి వారిగా, దేవుని యొక్క రాజ్యం ప్రతి గుండెలో ప్రతి వ్యక్తిలో స్థాపించేటటువంటి వ్యక్తులంగా క్రీస్తు యొక్క సువార్తను ఎంతో ప్రభావవంతంగా బలంగా ప్రకటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రజలందరినీ దేవుని కొరకు సంపాదించేటటువంటి వారిగా మనం జీవించాలని, ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి వారమై మనం బ్రతుకుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. గనుక ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా, అయ్యా నీ పిలుపు కొరకై వందనాలు అని చెప్పి దేవుని సముఖంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ ప్రార్థన పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి, మీ కృప మాకు అనుగ్రహించి, మీ సహాయం మాకు దయచేస్తూ మమ్మలను నడిపిస్తూ ఉన్నందుకై నీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ దయ చూపించండి, మీ ఆత్మకార్యం జరిగించండి. నీ యొక్క కృప మాకు చూపించినందుకు వందనాలు. నీ పిలుపు మేరకు నాయనా మేము నీ దగ్గరకు వచ్చి, నీ దగ్గర ఉంటూ, నీతో గడుపుతూ, నీ యొక్క శక్తిని పొందిన వారమై దయ్యములను వెళ్ళగొడుతూ, నీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ, నీకు ప్రియముగా ఈ లోకములో జీవించడానికి వాడబడ్డానికి కృప మా అందరికీ దయచేయమని, దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న ప్రతి వారిని కూడా విడిపించండి. ప్రతి బిడ్డ యొక్క అవసరాలు తీర్చండి. ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృప మీకు తోడైయునుగాక. ప్రభు యొక్క సహాయము, సన్నిధి, ఆశీర్వాదం సమృద్ధిగా మీకు కలుగునుగాక. కృప మీకు తోడైయునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.